దేవుని పరిశుద్ధ నామమునికి మహిమ కలుగునుగాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్టమైన నామం పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. బైబిల్లో ఉన్నవన్నీ కూడా పచ్చి బూతులు అనటం, బైబిల్ ఒక పనికి మాలినది అని ఆయన నోటితో పలకటం, ఇవన్నీ చాలా వేదన్ని, దుఃఖాన్ని ఒక సేవకుడిగా, క్రైస్తవుడిగా నాకు కలిగిస్తుంది. సార్, నేను బైబిల్ పనికిమాలిది అన్నాను, దాని మీద నిలబడతాను. మీరు బైబిల్ పరిశుద్ధం అని నమ్ముతున్నారా? బైబిల్ పరిశుద్ధం అని మీరు నమ్ముతున్నారా? అవును, పరిశుద్ధమైనది గ్రంథమని మేము నమ్ముతున్నా. రైట్ ఓకే. ఇప్పుడు నేను అది మగోళ్ళే చదవాలా, అందరూ చదవచ్చా? అందరూ చదవచ్చు, భూమి మీద ప్రతి మనిషి చదవచ్చు. లేడీస్, జెంట్స్, చిల్డ్రన్స్ ఏం తేడా లేదుగా? మీ భార్యకి చదవచ్చు కదా? చదవచ్చు. మేము ఇప్పుడు స్టూడియోలో ఉన్నాం, మీరేమనుకోకుండా నేను బైబిల్లోంచే వచనాలు పంపిస్తా. మీరు ఒక్క వీడియో మీ భార్యతో చదివించి మాకు మళ్ళీ వెంటనే ఫోన్ చేయండి సార్, వీడియో చేసి. ఓకే, ఇప్పుడే పంపండి. మగోళ్ళు కూడా చదవలేరు, ఆడవాళ్ళు కాదు, మగోళ్ళు కూడా చదవలేరు. మీ నోటికి ఏ పుస్తకం చదివినా అది బూతు పుస్తకంలా కనిపిస్తే దానికి మేమేం చేయగలం? బైబిల్ ఏం చేస్తుంది? క్రైస్తవులు ఏం చేస్తారు? మీ నోరే మహా డ్రైనేజ్. ఆ డ్రైనేజీ లాంటి నోటితో ఏ కాగితం చదివినా, ఏ కరపత్రం చదివినా, ఏ పుస్తకం చదివినా ఆ పుస్తకం బూతులా కనిపిస్తుంది మీకు. ఆ ప్రాబ్లం మీది, ఆ పిచ్చి మీది. మీ పిచ్చి తగ్గిపోవాలని మేము ప్రార్థన చేస్తున్నాం. మనకు లోకంలో జరుగుతున్నటువంటి, మన రాష్ట్రంలో లేదా పక్క రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంటుంది, ఎక్కడెక్కడ వరదలు వస్తున్నాయి, ఎక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, ఏ నాయకుడు ఏ పరిపాలన చేస్తున్నాడు, ఎక్కడ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడ లోపాలు, ఇవన్నిటినీ కూడా మనకు న్యూస్ పేపర్ ద్వారా, మనకు ఎలక్ట్రానిక్ మీడియా ఉంటుంది, ప్రింట్ మీడియా ఉంటుంది. ప్రింట్ మీడియా అంటే న్యూస్ పేపర్ ద్వారా చాలా పేపర్లు ఉన్నాయి. ఈనాడు కావచ్చు, ఆంధ్రజ్యోతి కావచ్చు, సాక్షి పేపర్ కావచ్చు, ఇలా బోల్డన్ని పేపర్లు మనకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎవరికి నచ్చిన పేపర్ వాళ్ళు చదువుతారు. అయితే సపోజ్ ఈనాడు పేపర్ తీసుకుందాం, లేదా సాక్షి పేపర్ తీసుకుందాం. ఆ పేపర్లో చాలా రకాలైనటువంటి వార్తలు రాస్తారు. ఏం రాస్తారు? న్యూస్ వార్తలు రాస్తారు. ఆ పేపర్లు ఏముంటాయంటే, ఇప్పుడు రీసెంట్గా కల్కట్టాలో ఒక ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి సహోదరి పైన అత్యాచారం చేసి ఆ అమ్మాయిని చంపినట్టుగా అది ఒక వార్త, అది ఒక న్యూస్. ఆ న్యూస్ని న్యూస్ పేపర్లో లిఖించారు, న్యూస్ పేపర్లో రాశారు. ఇది అన్ని న్యూస్ పేపర్లో వచ్చి ఉంటుంది బహుశా. ఇప్పుడు అత్యాచారం గురించి రాశారు కాబట్టి, ఛీ, ఈనాడు పేపర్ నాకు నచ్చదు, అది బూతు పేపర్ అంటానా? సాక్షి పేపర్ నాకు నచ్చదు, అది బూతు పేపర్ అనగలనా? ఆంధ్రజ్యోతి పేపర్ బూతు పేపర్ అని అంటానా? అనగలనా? ఎందుకు అనలేను అంటే, వారు జరిగినటువంటి సంఘటనని ఎలాంటి మభ్యపెట్టకుండా, దానికి మసాలాలు అవే పూయకుండా, ఉన్నది ఉన్నట్టుగా, జరిగిన సంఘటనని జరిగినట్టుగా ప్రజలకు తెలియపరచడానికి ఉన్నదాన్ని ఉన్నట్టుగా రాశారు. దాన్ని వార్త అంటాం, న్యూస్ అని అంటాం. అయితే న్యూస్ రాసినంత మాత్రాన అది చెడు పేపర్ అయిపోద్దా? పేపర్ మంచిది కాకుండా అయిపోద్దా? సరే, ఇంకొకటి చెప్తా. పలానా అమ్మాయి, పలానా ఒక భార్య 4 పిల్లలుండి కూడా ఒకటితో లేచిపోయింది అని ఒక న్యూస్ వచ్చింది, 3 పేపర్లలో వచ్చింది, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు. ఇప్పుడు ఇలాంటి వార్త రాశారు కాబట్టి ఆ పేపర్లు బూత్ పేపర్లు అయిపోతాయా? ఇలాంటి ఒక చెడు వార్త రాశారు కాబట్టి ఆ పేపర్ బూత్ పేపర్ అయిపోద్దా? సరే, ఇంకొకటి. ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకొని తన భార్యని, ఆ వాడు భర్త అక్రమ సంబంధం పెట్టుకున్నటువంటి ఆవిడిద్దరు కలిసి సొంత భార్యని చంపేశారు. ఈ వార్త న్యూస్ పేపర్లో వచ్చింది. ఇప్పుడు ఇలాంటి ఒక వార్త రాశారు కాబట్టి అవి బూత్ పేపర్లు అయిపోతాయా? అవి చెడ్డ పేపర్లు అయిపోతాయా? ఇక ఆ పేపర్లను పక్కన పెడద్దామా? ఇక ఆ పేపర్లు చదవకూడదా? మనము చెప్పండి, చదవకూడదా? చదవచ్చు. ఎందుకు చదవచ్చు? వారి ఉద్దేశం ఏంటంటే, రే, ఒకడు అక్రమ సంబంధం పెట్టుకున్న ఒక ఆవిడతో కలిసి భార్యను చంపాడు కాబట్టి మీరు కూడా చంపండి అనే అర్థము కాదు కదా. ఇలా జరిగింది కాబట్టి అలా ఉండకూడదు అన్నటువంటి భావన. ఒకడు
ఒక అమ్మాయి ఒక అర్థంతో కలిసి 4 పిల్లల్ని వదిలిపెట్టి కన్న తల్లి ఒకటితో వెళ్ళిపోయింది, లేచిపోయింది అంటే దాని అర్థం ఏంటి? మీరు కూడా వెళ్ళిపోండి అమ్మా, మీ భర్తలను వదిలేసి పిల్లలను వదిలేసి అని అర్థమా? కాదు కదా. ఇలా జరిగింది. అది మంచిదో చెడ్డదో చదివేవాడికి తెలుసు. మంచిదైతే ఫాలో అవుతాడు, చెడ్డదైతే ఇచ్చి ఇలా చేశారు చూడరా అని జాలి పడతారు, అంతే. ఇప్పుడు అత్యాచారం జరిగిందని కలకట్టలో ఆ న్యూస్ ని మన తెలుగు పేపర్లలో, న్యూస్ పేపర్లో చిత్రీకరించారు, ఫోటోలు కూడా వేశారు. అయితే అలా ఆ న్యూస్ ని చూసి ఎవరైనా పాడైపోతారా? అరే అక్కడ అత్యాచారం చేశారంట, మీరు కూడా పాడైపోండ్రా అని ఏ తల్లిదండ్రులని పిల్లలతో చెప్తారా? చెప్పరు కదా. ఎవడైనా తనకు తానుగా ఓహో కలకట్ట అత్యాచారం జరిగింది, మనం కూడా చేయొచ్చు, ఎందుకంటే ఈనాడులో వచ్చింది, ఆంధ్రజ్యోతిలో వచ్చింది, సాక్షి పేపర్లో వచ్చింది కాబట్టి మనం కూడా ఇలాంటి పనులు చేయొచ్చు, పనికిమాలిన పనులు చేయొచ్చు అని అర్థమా? కాదు కదా. ఎవరైనా ఇలాంటి వార్తలు చూసినప్పుడు చెడిపోతారా అంటే చెడిపోరు, బాగుపడతారా అంటే బాగుపడరు. అది వార్త, తెలుసుకోవాలని రాశారు. సమాజం ఇలాగ అయిపోతుంది అని తెలుసుకోవటానికి తెలియపరచబడినటువంటి పత్రికలు అవన్నీ కూడా. అయితే ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం విషయానికి వస్తే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు క్రీస్తు యేసు ప్రభువులు వారు ఆయన పక్షపాతి కాదు. ఆయన పక్షపాతి కాదు. అందరినీ సమాంతరమైన ప్రేమతో ప్రేమిస్తున్నవాడు. తప్పు చేసిన వారిని సమాంతరమైన శిక్షతో ఆయన శిక్షిస్తున్నటువంటి వాడు. ఆయన ఎవరినైనా సరే, ఎవరినైనా ప్రేమిస్తే వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి మంచి విషయాల్ని గ్రంథంలో రాయిస్తాడు. అదే ఎవరినైతే దేవుడు ప్రేమించాడో ఆ వ్యక్తి తప్పు చేస్తే, పాపం చేస్తే, ఆ వ్యక్తి జీవితంలో జరిగినటువంటి ఆ బ్యాడ్ ని కూడా, ఆ చెడుని కూడా, ఆ తప్పుని కూడా క్షుణ్ణంగా దేవుడు రాయిస్తాడు. ఎందుకంటే నాకు ఇష్టమైన వాడు కదా అని దేవుడు వారిని విడిచిపెట్టడు. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయన న్యాయ నిర్ణేత, ఆయన పక్షపాతి కాదు. నాకు ఇష్టమైన వాడు తప్పు చేస్తే చూపించకూడదు, నాకు ఇష్టం లేని వాడు తప్పు చేస్తే చూపించాలి. ఆయన మనుషుడు కాదు ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి. సర్వలోకం, సర్వమానవాళి, విశ్వమంతా కలుగ చేసిన వాడు ఆయన కాబట్టి విశ్వంలో ఉన్న సర్వమానవాళిని, రాధా మనోహర్ దాస్ గారిని కూడా ప్రేమించగలిగినటువంటి స్వభావం కలిగిన వాడు ఆయన కాబట్టి ఆయన్ని సృష్టికర్త అంటాం, ఆయన్ని దేవుడు అంటాం. దేవుడు బాగా ప్రేమించినట్టు కొందరు ఉన్నారు. అబ్రహాం అంటే దేవుడికి బాగా ఇష్టం. అబ్రహాం దేవుడు ఏమంటాడంటే, అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాం చాలా విశ్వాసులకు తండ్రి అని ఆయన కొన్ని బిరుదులు ఇచ్చాడు. దేవుడు ఆయన కొన్ని బిరుదులు ఇచ్చాడు. అలాగే ఆయన జీవితంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి. అబ్రహాం విశ్వాసులకు తండ్రి కదా, అబ్రహాము నా స్నేహితుడు కదా అని అబ్రహామును గురించినటువంటి ఆయన చేస్తున్న తప్పులను గురించి రాయించకుండా కవర్ చేయలేదు. అబ్రహామును గురించి తప్పులు రాయించాడు, ఆయన జీవితంలో మంచిని రాయించాడు. అలాగే మోషేని దేవుడు ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని మోషేని దేవుడు సంబోధిస్తాడు. అయితే మోషే జీవితంలో చిన్న పొరపాటు చేశాడు, దేవుడికి నచ్చని పని చేశాడు. అయితే దేవుడు వెంటనే మోషేని వాగ్దాన భూమికి చేర్చకుండా శపించేశాడు, ఆపేశాడు. అది కూడా బైబిల్లో రాయబడి ఉంది. ఇల్లంతటిలో నమ్మకమైన వాడిని బిరుదు ఇచ్చినటువంటి మోషే, బిరుదు పొందుకున్న మోషేని, మోషే తప్పు చేశాడు కదా అని చెప్పి దేవుడు ఫర్గివ్ చేయలా, ఆయనకి ఇవ్వాల్సిన శిక్షనిచ్చాడు, ఆ తప్పుని కూడా రాయించాడు బైబిల్లో. ఆ దేవుని గొప్పతనం అలాంటిది, నా దేవుని గొప్పతనం అలాంటిది. దావీదు నా ఇష్టానుసారుడు అని దేవుడు చెప్పాడు. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం, నా హృదయానుసారుడు అని చెప్పాడు. అయితే దావీదు జీవితంలో ఒక తప్పు జరిగింది. అయితే ఆ తప్పుని దేవుడు దాచేసుకున్నాడా? చూపించలేదా? చూపించాడు. క్లియర్ గా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆ తప్పుని రాయించాడు. దేవుడు ఇలా ఎవరిని ప్రేమించినా, ఎవరిని నా స్నేహితుడు, విశ్వాసులకు తండ్రి అని పిలిచినా ఆయన తప్పుల్ని రాయించాడు. నా ఇంటిలో నమ్మకమైన వాడని చెప్పినా ఆయన తప్పుల్ని రాయించాడు. నా ఇష్టానుసారుడు, నా హృదయానుసారుడు అని చెప్పినా ఆయన తప్పుల్ని రాయించాడు. ఇలా చాలా మంది ఉన్నారు. దేవుడికి ఇష్టమైన వారు చేసిన మంచి పనుల్ని రాయించాడు, వారు చేసిన చెడు పనుల్ని రాయించాడు. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక క్రైస్తవుడో లేదా ఒక అన్యుడో, ఒక క్రైస్తవేతరుడో, ఒక మతోన్మాదో, ఈ యొక్క రాధా మనోహర్ దాసు చదివారు. వీళ్ళు బేసికల్ గా వాళ్ళ కళ్ళల్లో బూతు ఉంటుంది, వాళ్ళ నోటిలో బూతు ఉంటుంది. ఈ బూతు మనుషులు ఏది చదివినా బూతుగా కనపడుతుంది. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే లోతును గురించినటువంటి సంఘటన ఆది కాండంలో చదివినప్పుడు వీళ్ళు ఏమంటారంటే, రే
మీ బైబిల్ దేవుడు బూతు మాటలు రాయించాడు. ఆయన అంటాడు ప్రత్యేకంగా, ఆడోళ్ళు చదవలేరంట బైబిల్ని, ఆడోళ్ళు చదవలేరు. ఇప్పుడు న్యూస్ పేపర్లో కూడా రకరకాల వార్తలు వస్తుంటాయి, లేచిపోయారు, చచ్చిపోయారు, చంపేశారు, అత్యాచారాలు చేశారు, ఇవన్నీ. ఆ ఆడోళ్ళు చదవరా న్యూస్ అవి? చదవరా? రాధా మనోహర్ దాస్ గారు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా సార్, చదవరా? చదువుతారు కదా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం కూడా చిన్నపిల్లల్ని మొదలుకొని వృద్ధుల వరకు ఆడ మగ ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా చదవగలిగినటువంటి ఏకైక పరిశుద్ధ బైబిల్. దిస్ ఈస్ ద ఓన్లీ బుక్ కాల్డ్ యాజ్ హోలీ బుక్. పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా పిలువబడినటువంటి ఏకైక గ్రంథం ఇదే. ఇందులో మనుషుల తప్పులను దేవుడు రాయించాడు, దేవుడు తప్పులు చేయలేదు సార్. ఇక మీ గ్రంథాల గురించి మాట్లాడాల్సి వస్తే, మీ గ్రంథాలని నేను తప్పుపట్టాల ఉద్దేశం లేదు, మీరు అన్నారు కాబట్టి ఒక మాటగా చెప్తున్నా. మీ గ్రంథాల్లో, మీరు నమ్మేటువంటి మత గ్రంథాల్లో దేవుళ్ళే తప్పులు చేస్తుంటారు, దేవుళ్ళే హత్యలు చేశారు, దేవుళ్ళే అక్రమాలు చేశారు, దేవుళ్ళే నేరాలు చేసినట్టుగా మీ మత గ్రంథాల్లో చాలా సందర్భాలు, సంఘటనలు ఉన్నాయి. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనుషుల తప్పుల్ని రాయించాడు దేవుడు, అంతే. మనుషుల తప్పుల్ని రాయించాడు, దేవుడు తప్పులు చేసినట్టుగా లేదే బైబిల్లో. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు మంచివాడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు పక్షపాతి కాదు. కాబట్టి ఆయన మనుషుల తప్పుల్ని ఎత్తి చూపించాడే తప్ప ఆయన తప్పు చేసినట్టుగా 66 పుస్తకాలతో నిండిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదే దేవుడు తప్పు చేసినట్టుగా. మరి బైబిల్ బూతు పుస్తకం ఎందుకు అవుతుంది? బైబిల్లో పచ్చి బూతులు ఎందుకున్నాయి అని మీరు మాట్లాడుతున్నారు, నాకు సమాధానం కావాలి. రెండో విషయం, న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వార్తలు, చెడు వార్తలు, అత్యాచారాలు, హత్యలు, మానభంగాలు, దౌర్జన్యాలు, మోసాలు ఏవైనా కావచ్చు, అవి రాసిన వాడిని తప్పుడోడు అంటామా? ఈనాడు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది స్మగ్లింగ్ గురించి, ఎర్రచందనం గురించి. ఇప్పుడు ఆ న్యూస్ రాశాడు కాబట్టి ఆ ఈనాడు పేపర్కి సంబంధించిన ఓనర్ మంచోడు కాదా? మంచోడే. ఎందుకు? ఆయన న్యూసే రాయించాడు తప్ప ఆయన చెడ్డోడు అవుతాడు. ఎప్పుడవుతాడు తెలుసా? అది కరెక్టే అంటే చెడ్డోడు అవుతాడు. ఇప్పుడు కలకత్తాలో అత్యాచారం జరిగింది, న్యూస్ రాశారు. న్యూస్ రాసిన న్యూస్ పేపర్ల ఓనర్లందరూ తప్పుడోళ్ళు అవుతారా? కాదు. ఎప్పుడు తప్పుడోళ్ళు అవుతారంటే అత్యాచారం చేయటం మంచిదే, రైటే అని వారికి సహకరిస్తే, ప్రోత్సహిస్తే, సపోర్ట్ చేస్తే అప్పుడు తప్పుడోళ్ళు అవుతారు. ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం బూతు పుస్తకం కాదు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బూతులు లేవు. ఎందుకు లేవు అంటున్నానంటే, దేవుడు మనుషుల జీవితాల్లో జరిగినటువంటి తప్పిదాలని రాయించాడే, కానీ ఆ రాయించిన తర్వాత రే లోతు చేసినట్టుగా మీరు కూడా చేయండి, లోతు కుమార్తెలు చేసినట్టుగా మీ కూతుర్లో కూడా చేయమని చెప్పండి, మీ కుటుంబాల్లో కూడా ఈ చర్యల్ని చెయ్యండి అని దేవుడు చెబితే మీరు చెప్పినట్టుగా మేము కూడా బైబిల్ని విడిచిపెట్టేస్తాం, క్రైస్తవ్యాన్ని విడిచిపెడతాం. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న దేవుడు ఎక్కడా కూడా తప్పుల్ని రాయించిన దేవుడు, మనుషుల తప్పిదాలని రాయించిన దేవుడు, ఏ తప్పుని కూడా ఎంకరేజ్ చేసినట్టుగా, ఏ దావీదు తప్పుని ప్రోత్సహించినట్టుగా, ఏ లోతు తప్పుని సపోర్ట్ చేసినట్టుగా, ఏ అబ్రహాము తప్పుని సపోర్ట్ చేసినట్టుగా, ఏ మోషే తప్పుని ఖండించకపోయినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదే. అంటే మీకు చదువు రాదా? లేదంటే ఆ తప్పు అంతవరకే చదువుతారా? దాని తర్వాత మీరు చదవరా? దాని తర్వాత భాగం కూడా చదివితే దేవుడు ఏం చేశాడు వాళ్ళని అర్థమవుతుంది. దేవుడు వాళ్ళని శిక్షించాడా, ఖండించాడా, మందలించాడా లేదా అన్నది మీకు అర్థమవుతుంది. మీరు చదివి చావరు కదా, పూర్తిగా మీరు చదవరు, మీకు కావాల్సిన వరకే చదువుతారు. ఆ 2-3 లైన్లు తీసుకొని అవి కొందరు క్రైస్తవులకి పంపించి వాళ్ళు మిడిమిడి జ్ఞానం అప్పుడప్పుడే కొత్తగా యేసయ్యను నమ్ముకున్న వాళ్ళని పాడు చేసి, ప్రభావితం చేసి వెనక్కి తీసుకొని వెళ్ళిపోతున్నారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నివ్వదన్నమాట. అలాగా మీరు బాగుపరుస్తున్నటువంటి మమ్మల్ని బాగుపరచనివ్వరు, మీరు బాగు చెయ్యరు. మీ సిద్ధాంతం ఏంటో, మీ విధానం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సరే, విషయానికి వస్తున్నాం. లోతు కుమార్తెలు లోతుతో చేసింది తప్ప, రైటా? దేవుడు ఎందుకు రాయించాడు? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? లోతు ఉద్దేశం ఏంటి? లోతు కుమార్తెల ఉద్దేశం ఏంటి? చాలా మంది క్రైస్తవేతరులు బైబిల్ని బూతు పుస్తకం అంటానికి, బూతు మాటలు ఉన్నాయంటానికి, ఆడవాళ్ళు చదవలేరు అంటానికి ప్రధానమైనటువంటి సంఘటన మీరు తీసుకునేది ఇదే.
లోతు తన కుమార్తెలను కూర్చున్నట్టు సంఘటనని మీరు తీసుకుంటారు. జెనసిస్ చాప్టర్ 13-14 వర్సెస్, ఆదికాండం 13వ అధ్యాయం 13-14 వచనాలు. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి. సొదొమ మనుషులు, సొదొమ అన్నటువంటి ఒక ఊరు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ దేవుని దృష్టికి బహు భయంకరమైనటువంటి పాపం చేసిన వారుగా కనపడ్డారు. వీరందరూ నా దృష్టికి నేరస్తులుగా, అక్రమకారులుగా ఉన్నారు. సొదొమ గొమొర్రా అన్నటువంటి ప్రాంతం మహా భయంకరమైనటువంటి పాపము చేత, అతిక్రమముల చేత, ప్రత్యేకించి చెప్పాలంటే వ్యభిచారము చేత నిండినటువంటి ఊరు. భయంకరమైన విస్తారమైనటువంటి అడల్టరీ అక్కడ ఉంది, విస్తారమైన వ్యభిచారం అక్కడ ఉంది. వాయు వరుసలు లేకుండా ఇష్టానుసారంగా ఎవరు పడితే వాళ్ళు, ఎవరితో పడితే వాళ్ళు వాళ్ళ కామపు కోరికలు తీర్చుకోవటానికి, వాళ్ళ శరీరాన్ని సుఖపెట్టుకోవడానికి, వారు ఆలోచనలు తీర్చుకోవటానికి, వారు ఎవరితో పడితే వాళ్ళు, ఆడ మగ తేడా లేకుండా అక్రమంగా వ్యభిచారం చేసేవాళ్ళు, కామపు కోరికలు తీర్చుకునే వాళ్ళు, జారత్వాన్ని జరిగిస్తున్నటువంటి వాళ్ళు. అయితే దేవుడు వారిని చూసినప్పుడు కోపం వచ్చింది. కోపం వస్తే ఆ యొక్క 2 సొదొమ గొమొర్రా ప్రాంతాలని దేవుడు అగ్ని చేత కాల్చేసి ఒక్కరిని కూడా ఆ ప్రాంతంలో లేకుండా చేయాలి అనుకున్నాడు. దేవుని దృష్టికి లోతు చాలా నీతిమంతుడిగా కనిపించాడు. లోట్ వాజ్ వెరీ మచ్ రైచియస్ టు ద లార్డ్స్ సైట్. దేవుని దృష్టికి లోతు చాలా నీతిమంతుడిగా కనిపించాడు. ఇది ఆదికాండంలో జరిగినటువంటి సంఘటన. అయితే పేతురు రాసిన పత్రికలో అసలు పేతురు భక్తుడు ఏమన్నాడు అన్నటువంటి విషయాన్ని నేను చూపించే ప్రయత్నం చేస్తాను, లోతు ఎలాంటి వాడని చెప్పడానికి. 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు. 2 పేతురు 2వ అధ్యాయం 7-8 వచనాలు. సెకండ్ పీటర్ చాప్టర్ 2 verse 7 and 8. దుర్మార్గుల కామ వికారయమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతు తప్పించెను. కామ వికారమైన నడవడిత చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతుని విడిపించను. ఈ లోతు ఆ ప్రాంతంలో కాపురం ఉంటున్నాడే కానీ, నివాసం ఉంటున్నాడే కానీ, ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రజల చేత, వారి కామ వికారమైనటువంటి చేష్టల చేత లోతు తనలో తాను ఎంతగానో నలిగిపోయాడు, కృంగిపోయాడు, వేదన చెందాడు. ఎందుకు తెలుసా? లోతుకి వాళ్ళ వికారమైనటువంటి కామపు చేష్టలు నచ్చలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకో, రాధా మనోహర్ దాసు లోతు నీతిమంతుడు, లోతు వ్యభిచారి కాదు, లోతు అక్రమకారుడు కాదు, లోతుకి కామపు కోరికలు తీర్చుకునే ఉద్దేశం లేదు. ఆ ప్రాంతమంతా కూడా పాపంలో మునిగి తేలుతుంటే, పాపము విలయ తాండవమాడుతుంటే లోతు వేదన పడ్డాడు తప్ప లోతు కూడా కలిసిపోయి వాళ్ళతో పాపం చేసినట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కానీ, ఆ చారిత్రక గ్రంథాల్లో కానీ లేదు. నువ్వు చూపిస్తే చూపించు, నాకు లేదు, అలా లేదు. ఇక ప్రధానమైన విషయానికి నేను వస్తే, ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం అంతా కూడా దేవుడు తగలబెట్టేసిన తర్వాత, అక్కడ మనుషులందరూ మసైపోయి బూడిదైపోయిన తర్వాత, అక్కడి నుంచి విడిపించబడినటువంటి లోతు, తన బిడ్డలు, తన కూతుర్లు, తన భార్య విడిపించబడిన తర్వాత, లోతు భార్య వెనక్కి తిరిగి చూస్తే చూడొద్దు అని చెప్పాడు దేవుడు. లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడు పక్షపాతి కాదు. దేవుడి మాట ఎవ్వరు వినకపోయినా శిక్ష వస్తుందంటానికి ఇక్కడే మనకు ఒక ఉదాహరణ కనపడుతుంది. లోతుని, తన భార్యని, తన 2 కూతుర్లని విడిపించి బయటకు తీసుకొని వచ్చి తప్పించి రక్షించిన దేవుడు, ఎప్పుడైతే దేవుడి ఆజ్ఞను మీరి లోతు భార్య వెనక్కి తిరిగి చూసిందో, కాలిపోతున్న ఆ ప్రాంతం వైపు, ఆవిడ అక్కడే ఉప్పు స్తంభంగా మారిపోయింది. దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు మాట వినని వారిని శిక్షిస్తాడు. తప్పించింది ఆయనే, ఆయన మాట వినకపోయేసరికి శిక్షించింది ఆయనే. ఇక మిగిలిన మనుషులు 3, లోతు, తన 2 కుమార్తెలు, పెద్ద కుమార్తె, చిన్న కుమార్తె. ఆదికాండం 19వ అధ్యాయము 31, 32, 33, 34 వచనాల్లో అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను. అక్క తన చెల్లెలతో, మన తండ్రి ముసలివాడు,
సర్వ లోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడును లేడు. అక్క చెల్లితో మాట్లాడుతున్నటువంటి సారాంశం, కాన్వర్జేషన్ ఏంటో తెలుసా? చెల్లి, ఇదిగో దేవుడు ఆ రోజు నోవహు కాలంలో ఎలాగైతే జల ప్రళయాన్ని తెప్పించి భూమి మీద ఉన్న మనుషులందరినీ నాశనం చేసి నోవహు కుటుంబాన్ని మాత్రమే తప్పించాడు కదా, అలాగే ఇప్పుడు కూడా అగ్ని చేత దేవుడు ప్రపంచమంతా ఉన్న జనాభాని కాల్చేశాడు, మన ముగ్గురమే బయటపడ్డాం అని అక్క అలా అడుకుంది. కానీ ప్రపంచమంతా కాల్చివేయబడలా, సొదొమ గొమొర్రా మాత్రమే కాల్చివేయబడింది. కానీ ఆవిడ అనుకుంటుంది భూమి మీద ఇక మనుషుడున్నోడెవడు లేడు, మన ముగ్గురమే ఉన్నాం, బతికి మన ముగ్గురమే ఉన్నాం. ఆ రోజుల్లో జనాభా చాలా తక్కువ పాపులేషన్, అప్పుడప్పుడే వృద్ధి చెందుతున్నటువంటి విస్తరిస్తున్నటువంటి సంతానం. అయితే ఈవిడ అనుకుంది, పెద్ద కుమార్తె అనుకుంటుంది, లోతు పెద్ద కుమార్తె చెల్లితో అంటుంది, చెల్లి ఇక భూమి మీద మనిషి ఎవడు లేడు, మగోడు ఒక్కడే ఉన్నాడు, ఒక మగ పురుషుడు ఒక్కడే ఉన్నాడు, అది ఎవరో కాదు మన నాన్న మాత్రమే, మన తండ్రి తప్ప ఇక పురుషుడు అనేవాడు లేడు. మనల్ని పెళ్లి చేసుకోవడానికైనా, మనతో కాపురం చేయటానికైనా, మనతో పిల్లల్ని కంటానికైనా, సంతానం కలుగు చేయటానికైనా భూమి మీద పురుషుడు అనేవాడే లేడు. ఇంకా ఎవరైనా ఉన్నారంటే అది మన కన్న తండ్రి మాత్రమే. మనం ఏం చేద్దాం అని ఆమె అలా అర్థం చేసుకుంది. ఎందుకంటే చుట్టూరా చూస్తే 360 degrees ఎక్కడ మనుషుడు కనిపించలేదు ఆ ఇద్దరు కుమార్తెలకి. అయితే వారిలో వారు చర్చించుకున్న తర్వాత నెక్స్ట్ జరిగిందేంటి? 32వ వచనం, మన తండ్రికి ద్రాక్షారసం తాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకొందుము రమ్మని చెప్పెను. భూమి మీద మగవాడనే వాడు లేడు, ఇక సంతానం అనేది ఉండదు. ఒకవేళ నాన్న చచ్చిపోతే ఇక మనము ఎప్పటికీ గర్భవతులు అవ్వలేం, మనకు సంతానం కలగదు. ఎందుకంటే మగవాడు లేడు, నాన్న ఆల్రెడీ ముసలాడు అయిపోయాడు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఈయన చచ్చిపోతే ఇక సంతానం ఉండదు, భూమి మీద మనిషి అనేవాడు ఉండడు, ఇంకా ఇక మనకు బిడ్డలు కలగరు, ఇక మన తర్వాత ఇక భూమి మీద నరమానవుడు ఉండడు అని అక్క చెల్లితో మాట్లాడి, మన నాన్నే ఇక ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయలేం, ఇది తప్పైనప్పటికీ కూడా సంతానం విస్తరించాలి కాబట్టి, మన తర్వాత తరాలు రావాలి కాబట్టి, సంతానం వృద్ధి చెందాలి కాబట్టి, మనుషులు విస్తరించాలి కాబట్టి, దేవుడు చేసుకున్న ప్రణాళిక నెరవేర్చాలి కాబట్టి ఇక మనం చేయగలిగింది ఒకే ఒకటి, మన నాన్నతో మనం శయనిద్దాం, ఆయన ద్వారా మనము సంతానాన్ని కందాం, మనం గర్భవతులము అవుదాం అని చక్కగా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా ఈ బైబిల్లో ఉంది కదా. నేను చెప్పకముందే ఇంత క్లియర్గా ఉంది కదా. వాళ్ళు కామపు కోరికలు తీర్చుకోవడానికి నాన్న దగ్గర శయనించారా? సుఖపడ్డానికే శయనించారా? కారణం ఏంటి? వ్యభిచారం కాదది, అక్రమం అతిక్రమం కాదది. ఇక భూమి మీద మగవాడు లేడు, నాన్న కనుక చచ్చిపోతే ఇక భూమి మీద మనుషులు ఎవరు ఉండరు, మనం కూడా పోతాం, ఇక సంతానం అనేది ఉండదు అన్న మంచి ఆలోచనతో, వారికి తెలిసిన ఆలోచనతో ఇక మనం చేయదగినది ఏమీ లేదు. నాన్నకి ఈ విషయం చెప్తే నాన్న దేవుని దృష్టికి మహానీతిమంతుడు కాబట్టి నాన్న ఈ విషయానికి ఒప్పుకోడు, కాబట్టి నాన్నని మత్తునిగా చేద్దాం, ఆయనకి ద్రాక్షరసం తాగించేసి ఆయన కాన్షియస్లో లేనప్పుడు, స్పృహలో లేనప్పుడు ఆయనతో మనం శయనించి మనము సంతానాన్ని వృద్ధి చేద్దాం అన్నటువంటి ఆలోచన చేశారు. 33వ వచనం, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను. కానీ ఆమె ఎప్పుడు శయనించెనో, ఎప్పుడు లేచిపోయేనో అతనికి తెలియదు. రాధా మనోహర్ దాస్ గారు ఆయన మాటల వలన ప్రలోభానికి గురవుతున్నటువంటి చాలా మంది క్రైస్తవులకి, హైందవులకి ప్రేమపూర్వకంగా నేను చెప్తున్న మాట, దయచేసి మంచి మాటల్ని మంచిగా ప్రకటించండి, లేదా నోరు మూసుకొని ఉండండి తప్ప ఇవి బూతు మాటలు కాదు సార్. జరిగినటువంటి సంఘటన దేవుడు రాయించాడు, దేవుడు చేయలా, మనుషులు చేశారు. స్పృహలో లేనప్పుడు, మత్తునిగా ఉన్నప్పుడు జరిగినటువంటి ఒక చర్యని మీరు లోతు కుమార్తెలో భయంకరమైన బూతురా బాబోయ్ అని ఓవర్ యాక్షన్ చేస్తున్నారు కదా. అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు, యాక్షన్ చేయండి చాలు, అది పాపము కాదు.
తన కూతుర్ల దృష్టిలో కామము లేదు, కోరికలు లేవు, వ్యామోహం లేదు తండ్రి మీద. సంతానం వృద్ధి చెందాలనే ఆలోచనతో చేసినటువంటి పనే తప్ప అక్కడ సుఖం కోసం చేసినట్టుగా లేదు. తన తండ్రికి అసలు ఆ విషయమే తెలీదు. ఇంతకంటే క్లియర్గా ఏం కావాలి రాధా మనోహర్ దాస్ గారు? అలాగూ మనం చేసి తండ్రి వలన సంతానము కలుగ చేసుకొందుము. వాళ్ళకి ఇంకా వేరే గత్యంతరం లేదు. దే డి నాట్ హ్యావ్ ఎనీ సోర్స్ టు కన్సీవ్, టు క్యారీ ఎ బేబీ, టు గివ్ బర్త్ టు ఎ చైల్డ్. దే డి నాట్ హ్యావ్ ఎనీ సోర్స్ అట్ ద టైమ్, అట్ ద సిచ్యువేషన్. ఆ సందర్భం అలాంటిది. ఇక మగవాడు లేడు కాబట్టి కష్టమైన, తప్పైన, పాపమైన సంతానం వృద్ధి పొందాలంటే, మనకు బిడ్డలు కలగాలంటే మనము నాన్నతో శయనించక తప్పదు చెల్లి. నాన్న వలన మనము సంతానాన్ని కలుగు చేసుకుందాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రాధా మనోహర్ దాస్ గారు, భూమి అంతా అంతరించిపోయింది. భూమి అంతా అంతరించిపోయింది. మనిషి అనేవాడే లేడు. ఎవరినో ఎందుకు, మిమ్మల్ని ఉదాహరణ తీసుకుంటాం. రాధా మనోహర్ దాస్ గారు మీరు అక్కడే బతికారండి భూమి మీద. భూమి మొత్తం పోయేసింది. జలప్రలయం వచ్చిందో లేదా అగ్ని గంధకులం చేత కాల్చబడిందో ఏం జరిగిందో తెలీదు. భూమి మీద మనిషి అనేవాడు లేడు. ఇద్దరే ఉన్నారు. ఆ ఇద్దరు ఎవరంటే రాధా మనోహర్ దాస్ గారు, మరొక స్త్రీ. ఆ స్త్రీ మీకు మరదలు కాదు, భార్య కాదు. ఈ రెండు కాకుండా ఏ సంబంధమో ఉంటుంది, ఏ పవిత్ర బంధం. నేను ఏ పేర్లు చెప్పను. మీరు మీ రక్త సంబంధికురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆవిడ నీకు భార్య కాదు, ఆవిడ నీకు మరదలు కాదు. కాకుండా ఇక వేరే బంధం ఉంది, పవిత్ర బంధం ఉంది. అంటే సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోకూడనటువంటి ఒక బంధం ఉంది. ఈ భూమి మీద మనిషి అనేవాడు లేడు. రాధా మనోహర్ దాస్ గారు మాత్రమే ఉన్నారు. ఇంకొక ఆయన రక్త సంబంధికురాలైనటువంటి ఒక స్త్రీ మాత్రమే ఉంది. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ గారు పడుకున్నప్పుడు లేదా ఆ స్త్రీ పడుకున్నప్పుడు ఇదేం ఆలోచిస్తారు? ఇక భూమి మీద మనుషులు అనే వాళ్ళు లేరు, ఇక నేను చచ్చిపోయినా నువ్వు చచ్చిపోయినా ఇక భూమి మీద మనిషి అనేవాడు ఉండడు అని ఆ ఇద్దరు సంతానాన్ని విస్తరింప చేయటానికి ఆ ఇద్దరిలో ఒకరు ఆ పనిని చేస్తారా, శయనిస్తారా, శయనించరా? దీనికి రాధా మనోహర్ దాస్ గారే సమాధానం చెప్పాలి నాకు. భూమి మీద మీ ఇద్దరే ఉన్నారు సార్. మీరు ఒక పవిత్ర బంధమైనటువంటి ఒక స్త్రీ మీ కుటుంబీకురాలే ఉంది. భూమి మీద మనుషులు లేరు. మీ ఇద్దరిలో ఎవరు చచ్చిపోయినా, ఇద్దరు చచ్చిపోయినా ఇక భూమి అంతరించిపోద్ది, ఇక మనిషి అనేవాడు ఉండడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? సంతానాన్ని వృద్ధి చేయటానికి పవిత్ర బంధాన్ని పక్కన పెట్టేసి ఆ పనిని చేస్తారా, చెయ్యరా? ఒకవేళ చేస్తే దాన్ని పాపం అంటారా, సంతానం కోసం చేశారు అంటారా? మీ విఘ్నతకే, మీ విచక్షణకే నేను వదిలేస్తున్నాను. మీరే ఆలోచించుకోండి. దయచేసి ఒళ్ళు, కళ్ళు, నోరు దగ్గర పెట్టుకొని పరిశుద్ధ బైబిల్ గురించి, క్రీస్తుని గురించి మీరు ప్రస్తావించండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సేవకులు, క్రైస్తవులు ఊరుకున్నారులే అనుకుంటే మేము తిరగబడి మిమ్మల్ని కొట్టము, గొడవ పడము. ఇలా ప్రతి మాటకు మేము సమాధానం ఇస్తూనే ఉంటాం. యేసుక్రీస్తులో బూతు లేదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో బూతు లేదు. ఇది విషయం. మీరు అర్థం చేసుకుంటాను ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.